సజీవుడైన యేసుక్రీస్తు నామములో మనకందరికి శుభములు. ప్రభు మనల్ని ప్రేమించి నూతన దినాన్ని అనుగ్రహించాడు. జీవము కలిగినటువంటి మాటలు వినడానికి ప్రభు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. దేవాదేవునికి వందనాలు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22, 23 వచనాలను మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఈ యొక్క ప్రవచనము యెషయా గారు 7వ అధ్యాయములో 14, 15వ వచనంలో అక్కడ ఆ ప్రవచనము చెప్పబడినట్టు మనము వాక్యములో మనం చూస్తున్నాము. కన్యక గర్భం ధరించి కుమారుని కనును అన్నటువంటి ప్రవచనము పాత నిబంధనలో యెషయా గారి కాలములో ఆ ప్రవచనం యొక్క విశిష్టత, ప్రవచనం యొక్క ఉద్దేశములు అక్కడ మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. తర్వాత ఇక్కడ మత్తయి సువార్తలో మనం ధ్యానం చేస్తున్నాము. దాని తర్వాత ప్రస్తుతము మనము జీవిస్తున్నటువంటి కాలానికి కూడా కన్యక గర్భం ధరించి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అన్నటువంటి మాటను మనం చేస్తూ ఉన్నాము. యెషయా గ్రంథములో 7వ అధ్యాయములో మనము ఆ ప్రవచనాన్ని మనము చదువుతాము. అయితే ఆ ప్రవచనము మొట్టమొదటిగా ఆహాజు రాజుకి యెషయా గారు చెప్పినట్టు మనము చూస్తున్నాము. వారు ఒక యుద్ధ వాతావరణంలో ఉన్నట్టును, వారు దేవునికి విరోధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నట్టును ఆ సందర్భాలను మనము చూశాము. ఆ సందర్భంలో ఈ మాటలు వారికి అర్థమయ్యాయి. అయితే ఒకవేళ అదే సందర్భాలలో మనము ప్రస్తుతము ఉంటే మనకు కూడా ఆ శుభవార్త, లేకపోతే ఆ కన్యక గర్భం ధరించినటువంటి కుమారుని కనునటువంటి వార్త మనకు కూడా అర్థము కావాలి. అయితే ఈ యొక్క ప్రవచనము ఒక సూచనగా ఇవ్వబడినది. సూచన, ఇట్స్ ఎ సైన్. ఈ మాట సైన్ అనేటువంటి మాట చాలా ముఖ్యమైనటువంటి మాట. సైన్ అంటే దానిలో నిజస్వరూపము లేదు. అది నిజస్వరూపాన్ని చూపించేదాన్ని సైన్ అంటారు. ఉదాహరణకు మనము ప్రయాణంలో రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని క్రాస్ రోడ్స్ వస్తాయి. అయితే ఏ రోడ్డు వైపుకు వెళ్ళాలి అన్నప్పుడు అక్కడ వాళ్ళు యారో మార్క్స్ పెడతారు, లేకపోతే ఒక బోర్డు పెడతారు. బోర్డు పెట్టి మీరు ఈ వైపుకు వెళ్తే ఫలానా స్థలానికి మీరు వెళ్తారు. వే టు విజయవాడ, వే టు హైదరాబాద్, లేకపోతే వే టు బెంగళూరు. అయితే బెంగళూరు అన్నటువంటిది ఆ బోర్డులో ఉండదు. బెంగళూరు ఆ బోర్డు లేకపోతే యారో మార్కు బెంగళూరు ఎక్కడ ఏ వైపు ఉంటుందో, ఎంత దూరం ఉంటుందో చూపించే దాన్ని సైన్ బోర్డ్ అంటారు. అట్లే కన్యక గర్భము ధరించి కుమారుని కనును అన్నటువంటిది ఒక సూచన. దేనికి సూచన అంటే ఆ మాట చెప్పబడింది 7వ అధ్యాయంలో. ఆ మాటను మనం చదువుదాము. 7వ అధ్యాయంలో కాబట్టి ప్రభు ఒక సూచన 14 వచనం. కాబట్టి ప్రభు తానే యొక్క సూచన చూపును ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కను కానీ అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. తానే ఒక సూచన. సూచన అంటే దాంట్లో నిజస్వరూపం అక్కడ లేదు, దాని తర్వాత ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనము గుర్తించాలి. రెండో విషయం మనం గమనిద్దాము. ఇక్కడ నుండి మనం చాలా జాగ్రత్తగా యెషయా గ్రంథము 7, 8, 9 అధ్యాయాలు మనము గుర్తించాలి. ఈరోజు నేను ఈ సైన్స్ గురించి, అంటే ఈ గుర్తులు, ఈ చిహ్నాలు గురించి, ఉపమానాలను గురించి ఈ అధ్యాయాలలో మనం చేద్దాము. 8వ అధ్యాయము 18వ వచనము. యెషయా గ్రంథము
8వ అధ్యాయము 18వ వచనము. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలును సియోను కొండ మీద నివసించు సైన్యములకధిపతియగు యెహోవా వలని సూచనలను గాను మహత్కార్యములు గాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము. ఈ పదము, ఈ వాక్యము మనము ఈ అధ్యాయాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేటటువంటి వాక్యము. నేనును నా పిల్లలను, నా పిల్లలు ఎవరు ఈ యెషయా గారి యొక్క పిల్లలు అంటే గమనిద్దాము. ఈ సూచనలుగా ఉన్నాము. దేనికి సూచనలు? అక్కడ రాయబడిన సూచనలుగాను, మహత్కార్యములుగాను కొన్ని కార్యాలు మహత్కార్యములు కొరకు జరుగుతున్నాయి. ఆ మహత్కార్యములు జరుగుతున్నాయి. ఆ మహత్కార్యముల కొరకు మేము సూచనలుగా ఉన్నాము. చూడండి, ఇప్పుడు యెషయా గారికి పుట్టినటువంటి ఇద్దరు కుమారులు 7వ అధ్యాయంలో మనము చూస్తున్నాము. 7వ అధ్యాయంలో ప్రారంభంలో ఆహ్, ఆ! చూడండి 3వ వచనంలో. అప్పుడు యెహోవా యెషయాతో ఈలాగు సెలవిచ్చెను. ఆహాజును ఎదుర్కొనుటకు నీవును, నీ కుమారుడైన షయర్యాషూబును చాకిరేవు మార్గమున పై కోనేటి కాలువ కడకు పోయి అతనితో ఈలాగు చెప్పుము. యెషయా గారు మరియు తన కుమారుడు. ఈ కుమారుడు పేరు ఏం పేరంటే షయర్యాషూబు. షయర్యాషూబు అన్నటువంటి మాటకు అర్థం ఏమిటంటే శేషము తిరిగి వచ్చును. ఈ కుమారుడు పుట్టెను, ఒక సూచనగా పుట్టెను. కన్యకు గర్భము ధరించి కుమారుని కనును. ఇది దేనికి సూచన అంటే శేషము తిరిగి వచ్చును. హల్లెలూయా! ఇక్కడ ఎవరు శేషము అంటే యూదావారు. శేషం అంటే మనము ఒక దాన్ని తీసివేసిన తర్వాత మిగిలిన దాన్ని శేషము అంటారు. ఈ తీసివేయబడడానికి కన్యక గర్భం ధరించి కుమారుని కనును అన్నటువంటి మాట తీసివేయడానికి సరిపోతుంది. శేషము మిగిలిన దానికి కూడా సరిపోతుంది. ఈ 2 విషయాలను మనం గుర్తించాలి. కన్యక గర్భం ధరించి కుమారుని కనును. యెషయా గారికి కుమారుడు పుట్టెను. నీకెందుకు కుమారుడు పుట్టాడంటే శేషము మిగులుతుంది. నంబర్ 1. నంబర్ 2, ఇంకొక కుమారుడున్నాడు యెషయా గారికి. 8వ అధ్యాయంలో చూడండి. 8వ అధ్యాయంలో ప్రారంభ వచనాలలో ఆ! మొదటి వచనంలో, మరియు యెహోవా నీవు గొప్ప పలక తీసుకొని మహేరు షలాల్ హాష్ బజ్ అను మాటలు సామాన్యముగా అక్షరములతో దాని మీద వ్రాయుము. నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యం పలుకుటకు యాజకుడైన ఉరియాను ఎబెరె ఎబెరెక్యాయు కుమారుడైన జకర్యాను సాక్షులుగా పెట్టెదని నాతో చెప్పగా నేను ప్రవక్త్రి యొద్దకు పోతిని. ఆమె గర్భవతి అయి కుమారుని కనగా యెహోవా అతనికి మహేరు షలాలు హాష్బాజ్ అను పేరు పెట్టుము. ఈ కుమారుడు సూచన, ఆ కుమారుడు సూచన. మొదటి కుమారుడు దేనికి సూచన అంటే శేషము మిగులును. రెండవ కుమారుడు దేనికి సూచన అంటే ఈ మాటకు అర్థం ఏమి తెలుసా? ఈ మాటకు అర్థం ఏందంటే హేసన్ టు క్యాప్చర్, అంటే త్వరగా వెళ్ళి దాన్ని మీరు పట్టుకోండి. దీని అర్థం, ఈ కుమారుని పేరుకి అర్థం ఏందంటే సింహము జింకను చూసినప్పుడు ఎంత వేగముగా పోయి దాన్ని పట్టుకొని తింటుందో అట్లా శత్రువులకు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను, యూదులను అప్పగించుట. కన్యక గర్భము ధరించి కుమారుని కనును అన్నటువంటి సూచన
అర్థాలు 2 అర్థాలు ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ 2 అర్థాలు యెషయా గారికి పుట్టినటువంటి ఇద్దరు కుమారులు వారు సూచనలుగా ఉన్నట్టు మనము ఈ వాక్యములో మనము చూస్తున్నాము. 7వ అధ్యాయంలో 10వ వచనంలో మనము ఆ మాట మనం చూస్తున్నాం చూడండి. ఆ! యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగ సెలవిచ్చెను. నీ దేవుడైన యెహోవాలన్న సూచనను అడుగుము. అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే, ఆహాజు నేను అడగను, యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఇలాగ చెప్పెను. దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించుట చాలదనుకొని నా దేవుని కూడా విసిగింతురా. ఈ సూచన ఇచ్చే సందర్భము విసుగుతో ఇస్తున్నాడు దేవుడు. వీరిని శిక్షించాలని ఈ సూచన ఇవ్వబడింది. అక్కడ పాత నిబంధనలో 7వ అధ్యాయంలో 16వ వచనం నుండి ఇక మన ధ్యానించినటువంటిది ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా విందాము. ఇక్కడ చూడండి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. రైట్. ఇప్పుడు 15వ వచనం. 7వ అధ్యాయము 15వ వచనం. కీడును విసర్జించుటకును, మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చునప్పుడు అతడు పెరుగు తేనెను తినును. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు అన్నటువంటి విషయం మనకు బాగా తెలుసు. కానీ నేను మీకు ఒక వచనం చూపిస్తున్నాను. దానిలో ఇమ్మానుయేలు అన్నటువంటి మాటకు అర్థం ఏమిటంటే యూదా ప్రజలు. రైట్. నేను ఆ వచనం ఇప్పుడే చూపిస్తాను. అయితే ఇప్పుడు మనం 7వ అధ్యాయములో 15వ వచనాన్ని మనం చూద్దాం. అయితే ఇమ్మానుయేలు అనేటువంటి పదములకు 2 అర్థాలు ఉన్నాయి. గమనించండి. మనకందరికి తెలిసినటువంటి అర్థము దేవుడు మనకు తోడు అని అర్థం గదా! రెండోది ఇమ్మానుయేలు అన్నటువంటి ఆ మాట యూదులను ఉద్దేశించి ఆ మాట వాడుతున్నాడు. రైట్. అది. ఇప్పుడు 15 వచనంలో 7వ అధ్యాయం యెషయా గ్రంథము 15 వచనం. కీడును విసర్జించుటకును, మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చునప్పుడు అతనికి, ఎవరికి? కుమారునికి, యూదులకు ఒక తెలివొస్తదంట. ఏం తెలివొస్తదంటే, ఇక కీడు వద్దో నాయనా, మాకు మేలే కావాలి. మాకు మరణం వద్దు, మాకు జీవము కావాలి. దేవుడు మన ముందు 2 పెడతాడంట. మరణము, జీవము. నాశనము, జీవము. శాపము, ఆశీర్వాదం. ఏది కోరుకుంటావు? అంటే నాకు బుద్ధి వస్తే, నాకు తెలివొస్తే నేను కీడును విసర్జిస్తాను. హల్లెలూయా! కీడును విసర్జించినప్పుడు అతడు పెరుగు, తేనెను తినును. అంటే సమృద్ధిగా ఉండును. అంటే నీకు కీడు సమీపించదు. అంటే శత్రువు నీ దగ్గరికి రాడు. ఇప్పుడు ప్రజలందరికీ పెరుగు, తేనెలు కాదు, మరణ భయం పుట్టుకున్నది. యూదా వారికి మరణ భయం పుట్టుకున్నది. ఇక్కడ ఒకవైపు ఎఫ్రాయిమీలు, ఒకవైపు సిరియనులు. కొంతకాలం తర్వాత ఎవరికైతే ఆహాజు రాజు సహాయం చేశాడో, ఆ అష్షూరు రాజుకి, తిగ్లత్ పిలేసర్ అనేటువంటి రాజుకి, అయ్యా వాళ్ళు నా మీదకొస్తున్నారు, నువ్వు సహాయం చెయ్యి అని ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఆ విలువైనటి బంగారు వెండిని అంతటిని ఆయనకిస్తే ఆయన ఈ యూదులకు సహాయము చేయలేదు. ఆహాజు రాజు, యూదులారా, యూదా ప్రజలారా, పాపంలో జీవిస్తున్నటువంటి వారులారా, పాపం ఎటువంటి పాపము మనము నిన్నటి దినమున మనం చూసాం. ఒకవైపు నాయకులు, ఒకవైపు ప్రజలు పాపములో జీవిస్తున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు, ఒకరినొకరు కొట్టుకుంటున్నారు.
నాయకులు ప్రజలను తప్పుద్రోవలో నడిపిస్తున్నారు. ఈ కీడును మీరు విసర్జిస్తే ఈ కీడును విసర్జిస్తే కుమారుడు మీకు అనుగ్రహింపబడును. మీకు సమృద్ధి, మీకు ఆశీర్వాదము. హల్లెలూయా! అది. ఇప్పుడు మనకేంటి పాఠము? అదే పాఠము. అదే పాఠం మనకు. శేషము ఈ మొదటి కుమారునికి యెషయా గారికి మొదటి కుమారుడు ఆ పేరు ఒక సూచన. ఒక సూచన. దేనికి? ఈ శేషము దేవుని వైపుకు మరలా తిరుగును. హల్లెలూయా! అందుకనే ఈ యూదులు ఆ బబులోనీల ద్వారా పట్టబడిన తర్వాత 70 సంవత్సరాల తర్వాత వారు తిరిగి యెరూషలేమునకు వచ్చి దేవాలయమును కట్టుకున్నట్టు మనం చూస్తున్నాం. ఈరోజు క్రైస్తవులు అనబడినటువంటి ఈ బాక్స్‌లో ఉన్నటువంటి వారికి శుభవార్త ఏంటి? నువ్వు కీడును విసర్జించాలి. కీడును విసర్జించాలి. ఎందుకు చూద్దాం అపోస్తల కార్యములో 3వ అధ్యాయములో మనం గమనిద్దాము. 21 నుంచి కొన్ని వచనాలను. ఆహ్, 22 మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినలెను. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగుననెను. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించురో వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించిరి. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రాహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీయు ఆశీర్వదించబడినని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. ఆశీర్వాదము. యేసుప్రభు ఎందుకొచ్చాడు? ఆశీర్వదించుటకు. ఎట్లా? దుష్టత్వం నుండి మిమ్మల్ని మళ్లించితే ఆశీర్వదించుట. మనల్ని ప్రత్యేకంగా ఆశీర్వదించిన అవసరం లేదు. మనల్ని దుష్టత్వం నుండి మళ్లిస్తే చాలు. ఇక అన్ని ఆశీర్వాదాలే. హల్లెలూయా! అయితే మనం ఒక్కొక్కసారి ఏం కోరుకుంటామంటే దుష్టత్వం ఉంటే ఉండనియండి. కీడు ఉంటే ఉండనియండి. పాపం ఉంటే ఉండనియండి. అది అన్నీ కలిగి దేవా మమ్మల్ని ఆశీర్వదించుము. మమ్మలను దీవించుము. నువ్వు ఇమ్మానుయేలువు గదా! మీరు మాకు తోడుగా ఉన్నావు గదా! ఆయన ఇమ్మానుయేలు కన్యక కుమారుడు గర్భం ధరించి కనినటువంటి ఆ కుమారుడు మొట్టమొదటగా దుష్టత్వం నుండి మళ్లించి మిమ్ములను ఆశీర్వదించాలని ఆయన మీ కొరకు పుట్టాడు. ఓ ఇమ్మానుయేలు అంటే ఓ యూదులారా! ఓ యూదా ప్రజలారా! దేవుడు మీతో ఉన్నాడు. ఎందుకున్నాడు? మిమ్ములను ఫస్ట్ దుష్టత్వం నుండి మళ్లించుట. రైట్. అయితే దుష్టత్వం నుంచి మళ్లించుటలో దేవుడు పాత నిబంధనలో ఒక పద్ధతిని పెట్టాడు. ఒక పద్ధతి. ఒకరిని ఒక కీడు నుండి, ఒక పాపము నుండి, ఒక దుష్టత్వం నుండి తప్పించడానికి పాత నిబంధనలో దేవుడు ఎన్నుకున్నటువంటి పద్ధతేమిటంటే శిక్షించుట. క్రమశిక్షణలో పెట్టుట. అది పాత నిబంధనలు కదా! క్రొత్త నిబంధనకొచ్చే లోపల మనల్ని దుష్టత్వం నుంచి విడిపించడానికి దేవుడు ఇంకొక పద్ధతిని పెట్టాడు. అదేంటంటే యేసుక్రీస్తు రక్తము నా కొరకు కార్చాడు. నా శాపమును, పాప భారమును, పాపం వలన వచ్చు జీతమును మరలించుటకు, తప్పించుటకు యేసుక్రీస్తు సిలువలో మరణమయ్యాడు అన్నటువంటి విశ్వాసంతో మనము పాప హృదయముతో పాపాలను ఒప్పుకుంటే ఆ దుష్టత్వం నుండి మనల్ని మళ్లిస్తాడు. హల్లెలూయా! మళ్లించడం లేదండి అనుకోండి. అప్పుడు ఆయన ఇంకొక పద్ధతిని ఎన్నుకుంటాడు. ఏందంటే, నేను మీకు తండ్రినవుతానంటాడు. తండ్రినవుతానంటే, తండ్రి అయితే బానే ఉంటది. అది ఏం చేస్తావంటే, మిమ్మల్ని క్రమశిక్షణలో నేను పెడతాను. తండ్రి గనుక ఇదిగో మిమ్మల్ని నేను ఉచితముగా మీ పాపాలను నేను మిమ్మల్ని క్షమిస్తూ ఉన్నాను. హల్లెలూయా! పాప భారాన్ని తీసివేయడానికే ఆయన
ఈ లోకానికి వచ్చాడు. దుష్టత్వము నుండి మరలించుటకు. 7వ అధ్యాయం యెషయా గ్రంథములో 7వ అధ్యాయమును మనం చేస్తున్నాం. ఈరోజు ఈ యొక్క గుర్తులు, ఈ సూచనలు అనేటువంటి విషయాలను మనము గుర్తిస్తున్నాము. 7వ అధ్యాయంలో 15వ వచనం. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినును. ఇక్కడ చూడండి 16వ వచనము. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివి రాక మునుపు నిన్ను భయపెట్టు ఆ ఇద్దరు రాజుల దేశము పాడు చేయబడును. ఇప్పుడు కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివి రాక మునుపు, ఆ బాలుడు ఎవరు? ఆ కన్యకకు పుట్టినటువంటి ఆ బాలుడు ఎవరు? యూదులు. యూదారాజు ఆహాజు. అయితే ఇప్పుడు ఇంకా వీళ్ళు విసర్జించలేదు. కీడును విసర్జించలేదు ఇంకా. మేలును కూడా కోరుకోలేదు. మేలును కోరుకోలేదు. బాలుడు పెరుగుతున్నాడు. యూదులు అట్టనే ఉన్నారు ఇంకా. అయితే అట్లనే ఉంటే కానీ భయపడిపోతున్నారు. ప్రాణ భయముంది. అయితే నిన్ను భయపెట్టు ఆ 2 దేశాలు ఎవరు? ఇశ్రాయేలీలు, సిరియనులు. వాళ్ళ దేశము పాడైతది. కన్యక గర్భము ధరించి కుమారుని కన్న తర్వాత కుమారుడు పెరుగుతున్నాడు. పెరుగుతుంటే అక్కడ ఒక నాశనం అవుతుంది. అక్కడ ఒక నాశనం, ఒక దేవుడు వాళ్ళని పాడు చేస్తున్నాడు. ఇశ్రాయేలులను పాడు చేస్తున్నాడు. పెకాహు చేసినటువంటి పాపములను బట్టి ఇశ్రాయేలులు తమ సహోదరులైనటువంటి యూదుల మీద పడి చేసినటువంటి పాపమును బట్టి వారు పాడు చేయబడుదురు. కుమారుడు పుట్టాడా? పెరుగుతున్నాడా? ఒకరు పాడైతున్నారు. ఇది ఒక సూచన. ఇది ఒక సూచన. 17 వచనంలో ఇది చూడండి. యెహోవా నీ మీదికిని, నీ జనము మీదికిని, నీ పితరుల కుటుంబం వారి మీదికిని శ్రమ దినములను ఎఫ్రాయిము యూదా నుండి తొలగిన దినము మొదలుకొని నేటి వరకు రాని దినములను రప్పించును. ఆయన అష్షూరు రాజును నీ మీదికి రప్పించు. వాళ్ళ సంగతి అయిపోయింది కదా! వాళ్ళ సంగతి అయిపోయింది. అయితే బాలుడు పెరుగుతున్నాడు. ఇంకా కీడును విసర్జించలేదు. కాబట్టి నీ మీదికి కూడా అష్షూరు రాజును పంపిస్తాను. నువ్వు కూడా పాడైతావు. ఇది యెషయా గారు పలికినటువంటి మాటలకు, ఆ కన్యకకు పుట్టినటువంటి కుమారుని విషయంలో వ్రాయబడినటువంటి మాటలు. బాలుడు ఇంకా పెరగలేదు. ఎంతవరకు పెరగాలి బాలుడు? యూదులు ఎప్పటి వరకు ఎదగాలి? కీడును విసర్జించాలి. మేలును వారు కోరుకోవాలి. 18వ వచనము. ఆ దినమున ఐగుప్తు నదుల అంతమందున్న జోరీగలను అష్షూరు దేశంలోని కందిరీగలను యెహోవా ఈలగొట్టి పిలుచును. అవన్నీ వచ్చి మెట్టల లోయలలోను, బండల సందులలోను, ముండ్ల పొదలన్నిటిలో, గడ్డి బిలన్నిటిలోను దిగి నిలుచును. ఆ దినమున యెహోవా నది యూఫ్రటీసు అద్దరు నుండి కూలికి వచ్చు మంగళ కత్తి చేతను, అనగా అష్షూరు రాజు చేతను కాళ్ళ వెంట్రుకలను క్షౌరం చేయించును. అది గడ్డము కూడాను గీచివేయును. ఇవన్నీ సింబల్స్ అండ్ సైన్స్. కందిరీగలను, జోరీగలను. ఎవరి కందిరీగలు? ఈ జోరీగలంటే, కందిరీగలంటే అష్షూరు వారిని నేను నీ మీదకి పంపుతాను. జోరీగలంటే ఐగుప్తీయులను నేను నీ మీదకి పంపుతాను. వాళ్ళు మంగళ కత్తి చేత గడ్డం గీసినట్టు నీ దేశాన్ని వాళ్ళు పాడు చేస్తారు. ఎందుకు? ఇంకా బాలుడు పెరగలేదు. ఇంకా బాలుడు ఎంతవరకు పెరగాలి? కీడును విసర్జించి మేలును కోరుకునేంత వరకు. వీళ్ళకి ఎంత టైం పట్టింది తెలుసా? ఈ బాలుడు పెరగడానికి ఎంత టైం పట్టింది తెలుసా? 70 సంవత్సరాలు పట్టింది. 70 సంవత్సరాలు పట్టింది ఈ బాలుడు పెరగడానికి. అప్పుడు 70 సంవత్సరాల తర్వాత వారు కీడును విసర్జించి మేలును వారు కోరుకున్న తర్వాత శేషము మిగిలెను.
శేషము మిగిలెను. 23వ వచనము. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 23వ వచనం. ఆ దినమున 1000 వెండి నాణెముల విలువ గల 1000 ద్రాక్ష చెట్లుండు. ప్రతి స్థలమున గచ్చ పొదలను బలురక్కసి చెట్లను పెరుగును. ఈ దేశమంతయు గచ్చ పొదలతో బలురక్కసి చెట్లతో నిండి ఉండును. గనుక బాణములను విండ్లను చేత పట్టుకొని జనులు అక్కడికి పోవుదురు. పార చేత త్రవ్వబడుచుండిన కొండలన్నిటిలోనున్న బలురక్కసి చెట్ల భయము చేతను గచ్చ పొదము భయముల చేతను జనులు అక్కడికి పోరు. అది ఎడ్లను తోలుటకును గొర్రెల త్రొక్కుటకును ఉపయోగపడును. అంటే అంత ఎండినటువంటి స్థితి ఏర్పడినటువంటిది 7వ అధ్యాయం యెషయా గ్రంథములో కన్యక గర్భము ధరించి కుమారుని కనును అన్నటువంటి మాట దేవుని నోట నుండి ఒక కఠినమైనటువంటి శిక్షించేటటువంటి మాటలు వచ్చాయి. 2 అటు ఇశ్రాయేలీలు, అటు యూదులు కూడా వారు పాడు చేయబడ్డారు అన్నటువంటి విషయం మనం చూస్తున్నాము. 8వ అధ్యాయంకి రండి. 7వ వచనము, 8వ వచనం. కాగా ప్రభువు బలమైన యూఫ్రటీసు నది విస్తార జలములను అనగా అష్షూరు రాజును అతని దండంతటిని వారి మీదకి రప్పించును. అవి దాని కాలువలన్నిటికి పైగా పొంగి ఒడ్డులన్నిటి మీదను పొర్లి పారును. అవి యూదా దేశంలోనికి వచ్చి పొర్లి ప్రవహించును. అవి కుతికలలో తగును. ఇది మనకు కావాల్సినటువంటి వచనం. 8వ వచనం చూడండి. 8వ వచనం మళ్ళా చదువుతున్నాను. యెషయా గ్రంథం 8:8. అవి యూదా దేశంలోనికి వచ్చి పొర్లి ప్రవహించును. అవి కుతికల లోతగును. ఇమ్మానుయేలు, పక్షి తన రెక్కలు విప్పునప్పటి వలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యమంతటను వ్యాపించును. ఇమ్మానుయేలు, ఓ యూదా ప్రజలారా, అది దాని అర్థం. ఇమ్మానుయేలు అంటే యూదా ప్రజలారా. ఆయనకి కన్యక కుమారుడు పుట్టాడు కదా. ఎవరి కుమారుడు? యూదా ప్రజలు. చాలాసార్లు పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలును చూసి నా కుమారుడు, ఐగుప్తు నుండి నా కుమారుని నేను పిలిచి తిని. ఇమ్మానుయేలు. 9వ వచనం. జనులారా రేగుడి, మీరు ఓడిపోవుదురు. దూరదేశస్థులారా మీరందరూ ఆలకించుడి. మీరు నడుము కట్టుకొని నన్ను ఓడిపోవుదురు. నడుము కట్టుకొని నన్ను ఓడిపోవుదురు. 14వ వచనం. 8వ అధ్యాయము యెషయా గ్రంథము 14. అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును. యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కు వలగాను ఉండును. 2 కుటుంబాలు. దేవునికి 2 కుటుంబాలు ఉన్నాయి. ఒకటి ఇశ్రాయేలు, ఒకటి యూదా. ఇప్పుడు కన్యక గర్భం ధరించి కుమారుని కనును అన్నటువంటి మాట రాయి తీసుకొని కొడితే ఎట్లుంటుందో అది వాళ్ళకి సూచన. రాయి తీసి ఇద్దరిని కొట్టాడంట. ఒకరిని ఇజ్రాయెల్‌ని, ఒకరిని యూదాని. ఒక సూచన అడగాయా నేను తప్పిస్తా అంటే, నేను ఇజ్రాయెల్ సిరియా దేశస్థుల నుంచి నేను అడగను, నేను శోధింపను. అయితే నన్ను విసిగిస్తావా? అయితే విను, కన్యక గర్భం ధరించి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. అయితే ఆ బాలుడు పెరిగి కీడును విసర్జించుటకును మంచిని మేలును కోరుకొనుటకును వయస్సు వచ్చు వరకు వారు నాశనమవుతారు, మీరు పాడైతారు. పదారోచనంలో యెషయా గ్రంథం 8:16. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగించుము. యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసుకొను యెహోవాను నమ్ముకొను నేను ఎదురు చూచుచున్నాను. ఆయన కొరకు నేను కనిపెట్టుచున్నాను. దేవుడు మరుగు చేసుకుంటున్నాడు. అయితే ఇప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఆయన కొరకు మనము ఎదురు చూచుట. 9వ అధ్యాయము రండి. 5వ వచనము. 9వ అధ్యాయం యెషయా గ్రంథము 5వ వచనములో యుద్ధ సందడి చేయు యోధులందరి జోలును రక్తములో పొరలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడను. ఇంకా కాలం అయిపోయింది.
ఆ చీకటి సమయం అయిపోయింది. ఆ ఆ భారము, మోయబడినటువంటి భారము అయిపోవచ్చింది. అప్పుడు 6వ వచనంలో ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్య భారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. మొదటి వచనంలో చూడండి, ఆయన ఆయనను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబులూను దేశమును, నఫ్తాలి దేశమును అవమానపరచెను. పూర్వకాలమున, అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని, అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గల దానిగా చేయుచున్నాడు. పూర్వకాలమున, అంత్యకాలమున. పూర్వకాలమున కన్యక గర్భం ధరించి కుమారుని కన్నది, వారు పాడయ్యారు, చీకట్లయ్యారు. ఇప్పుడు అంత్యకాలమున 2వ వచనం, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు, మరణ ఛాయ గల దేశవాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు, వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. ఇది 4వ వచనంలో, ఆయన కాడిని విరిచి ఉన్నాడు, ఇక యుద్ధము లేదు. ఇది అంత్యకాలమున క్రీస్తు పుట్టినటువంటి సందర్భము. ఈ సమయంలో, క్రీస్తు పుట్టినటువంటి సందర్భంలో, ఆయన ఆ శాపాన్ని తొలగించినటువంటి వాడు, ఆ కాడిని తీసివేసినటువంటి వాడు. ఆ శుభవార్త మనకు ప్రకటించబడుతున్నది. దేవునికి వందనాలు. హల్లెలూయా. కనుక ఈ యొక్క గుర్తులను మనము ప్రవచనము ఏ సందర్భంలో చెప్పబడింది, పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తులో అది ఏ విధంగా నెరవేర్చబడుతుందో మనం గుర్తించాలి. మనం మాట్లాడుతున్నటువంటి సమయానికి కన్యక గర్భం ధరించి కుమారుని కనును. ఎందుకు? ఈ కుమారుడు ఎవరు అంటే మనము. ఈ కుమారుడు ఈ ఈ కుమారుడికి ఎప్పుడు సమృద్ధి, ఎప్పుడు పాలు తేనెలు తింటాడు తెలుసా? ఈ కుమారునికి ఇప్పుడు శేషం మిగలాలి. శేషము మిగలాలి. ఎప్పుడు అంటే కీడును విసర్జించాలి. హల్లెలూయా. దుర్మార్గత నుండి మనల్ని తప్పించడానికి యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టాడు. మనం కోరుకోవాలి. దుర్మార్గత నుండి మనంతకు మనము తప్పించుకోలేము. మనంతకు మనం రక్షించుకోలేము. పాపము నుండి ఏ మానవుడు తనంతకు తాను రక్షించుకోలేడు. నియమ నిబంధనలు పెట్టి నువ్వు ఆ తప్పు చేయకూడదు, ఈ తప్పు చేయకూడదు అని క్రమశిక్షణ పెడితే అది పని చెయ్యదు. ఎంతోమందిని మనం చూస్తాం, చెడ్డలవాట్లకు గురైంటారు. అయ్యా మాను మాను మానుకో, తాగద్దు, తినద్దు, అట్లా పోవద్దు, అక్కడ చేయొద్దు అని. అది కాదు. వారిని విడిపించేది పరిశుద్ధాత్మ దేవుడే. రోమపత్రిక 8, 12, 13. శరీర క్రియలను చంపుటకు పరిశుద్ధాత్మ నియమము ఒకటి మనకు ఉన్నది. పరిశుద్ధాత్మ మీద ఆధారపడితే ఆ శరీర క్రియలను మనము చంపగలము. అప్పుడు సమృద్ధి, అప్పుడు ఆశీర్వాదము, అప్పుడు కాడి తీయబడుతుంది. హల్లెలూయా. పుట్టినంత మాత్రాన కాదు, పుట్టిన తర్వాత జరిగే కార్యము మనలో కావాలని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అట్టి యేసు క్రీస్తుని మనం నమ్ముకొని ఉన్నాము. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన. జీవం గల తండ్రి, ఈ మాటలు ప్రభా మేము గుర్తుపెట్టుకొని దాని ప్రకారం నడుచుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, సర్వ సత్యంలోనికి నడిపించగల పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము, సహవాసం మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును.